నుంచి 1 lakh దాకా ఉంది. అదే శంకరపల్లిలో ఆల్మోస్ట్ 50,000 దాకా ఉన్నాయి. సో కనెక్టివిటీ పరంగా చూసినా మన ప్రాజెక్ట్ దగ్గర నుంచి ఈ మెహతాబ్ ఖాన్ గూడెం ఉంది కదా, ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ గా సంగారెడ్డికి ముంబై హైవేకి ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు. అలానే శంకరపల్లి నుంచి ఇలా వచ్చి కందికి కూడా కనెక్ట్ అవ్వచ్చు. ఈ శంకరపల్లి నుంచి ఇటువైపు చేవెళ్ళు ఉంది కదా, ఈ ఏరియాలో చాలా పార్ట్ కన్జర్వేషన్ జోన్. అలా కాకుండా శంకరపల్లి నుంచి ఇటువైపు వస్తే మోమిన్పేట వైపు ఈ ఏరియా అంతా ఫ్రీ జోన్ అన్నమాట. సో ఇక్కడ రెసిడెన్షియల్ యాక్టివిటీ అనేది ఎక్కువ ఉంది. సో ఈ ఏరియాస్ లో లైఫ్ స్టైల్ విల్లాస్ అన్ని వస్తున్నాయి. లైక్ ఐరా వాళ్ళది, కొనాక్ హోమ్స్, ఫీనిక్స్ వాళ్ళ కమ్యూనిటీస్ ఇలా. అందువల్ల ఈ ఏరియాస్ లో ఇన్వెస్ట్మెంట్ తొందరగా అప్రిషియేట్ అయ్యే అవకాశం ఉంది. ఇవే కాకుండా ఈ ప్రాజెక్ట్ కి దగ్గరలో ఉన్న రోడ్డు వైడనింగ్ కి సంబంధించి రీసెంట్ గా ఫండ్స్ కూడా రిలీజ్ అయ్యాయి. అవి కోకపేట్ ఓఆర్ఆర్ దగ్గర నుంచి శంకరపల్లి, మోమిన్పేట్, మార్పల్లి, బుదేరా చౌరస్తా వరకు గల రోడ్డు కోసం 80 కోట్లు మంజూరయ్యాయి. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న రోడ్డు ఇదే. కోకపేట్ ఓఆర్ఆర్ జంక్షన్ దగ్గర నుంచి శంకరపల్లి, మెహతాబ్ ఖాన్ గూడెం, మోమిన్పేట మీద గుండా మార్పల్లి, అక్కడి నుంచి బుదేరా దాకా ఈ రోడ్డు మొత్తం వైండింగ్ కోసం ఫండ్స్ శాంక్షన్ అయ్యాయి. అలానే తాండూరు దగ్గర నుంచి మోమిన్పేట మీద గుండా సదాశివపేట వెళ్లే రోడ్డుకి, వికారాబాద్ నుంచి మోమిన్పేట వెళ్లే రోడ్డుకు కూడా ఫండ్స్ మంజూరయ్యాయి. ఈ విధంగా ఈ ప్రాజెక్ట్ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ అంతా చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. అలానే ఈ ప్రాజెక్ట్ చాలా దగ్గరలో ఇక్కడ మొబిలిటీ వ్యాలీ రాబోతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నదే తెలంగాణ మొబిలిటీ వ్యాలీ రాబోతున్న లొకేషన్. ప్రస్తుతానికి డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్ కి ఫ్యూచర్ అవసరాల కోసం మ్యానుఫ్యాక్చరింగ్ మరియు R&D యూనిట్స్